దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా ఒకసారి చేయి పైకి హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, సాధారణంగా మనం కొంతకాలం నుంచి కూడా 3 సర్వీసెస్లో కూడా వేరే వేరే దైవజనులు ప్రసంగం చేయటానికి మనం ఏర్పాట్లు చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు మాట యొక్క తీవ్రతను బట్టి, దేవుడిచ్చిన మాట యొక్క తీవ్రతను బట్టి ఈరోజు 3 ఆరాధనలు కూడా నేను మాట్లాడడానికి సిద్ధపడి 2 ఆరాధనలు ముగించామండి. ఈరోజు ఇది 3వ ఆరాధన. చాలా చాలా ప్రశస్తమైనటువంటి దినం ఇది. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా మన యొక్క ప్రేమికుని మాటలు వినాలని నేను ఆశిస్తూ ఉంటూ ఉన్నాను. మన ప్రభు మనతో చెప్పేటువంటి మాటలు వినాలని నేను కోరుతూ ఉంటూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, నేను వాక్య భాగంలోనికి వెళ్ళక పూర్వము మరి కొన్ని విషయాలు మీతో చెప్పిన తర్వాత నేను కొన్ని పవర్ పాయింట్స్ ద్వారా కొన్ని విషయాల మీద మాట్లాడతాను. మనమందరం కూర్చున్నటువంటి ఒక అందమైనటువంటి ప్రాంగణం, ఆలయ నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు, సహకరిస్తూ ఉన్నారు. అందును బట్టి నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మిమ్మల్ని ఎంతగానో దేవుడు దీవించాలని కోరుతూ ఉంటూ ఉన్నాను. అయితే ఈ యొక్క ప్రయాణము సులభమైన ప్రయాణం కాదండి, సులభమైన ప్రయాణం కాదు. 1999వ సంవత్సరంలో ఎప్పుడైతే మనం మరి ఈ యొక్క పరిచర్యను ప్రారంభించామో, రేమా గ్లోబల్ మినిస్ట్రీస్ అనేటువంటి పరిచర్యను ప్రారంభించామో, అప్పటి నుంచి కూడా ఒక్కొక్క స్థలాన్ని అద్దెకు తీసుకొని ఒక హాల్లో, ఆ హాల్ నిండినప్పుడు ఇంకొక హాల్లో, ఆ హాల్ నిండినప్పుడు ఇంకొక హాల్లో, ఆ విధంగా ఉన్న సమయంలో 2007వ సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే, ఇక మీరు సంచరించిన కాలము చాలును, ఇక మీరు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి అని దేవుడు చెప్పాడు. సంచరించిన అంటే అద్దెకు తీసుకుంటూ ఒక క్యాంపింగ్ అనమాట. ఒక క్యాంప్ తర్వాత ఇంకో క్యాంప్. ఇజ్రాయేలీలు కూడా ఎడారిలో అక్కడ ఒక క్యాంప్, ఇక్కడ ఒక క్యాంప్, అక్కడ ఒక క్యాంప్, ఇక్కడ ఒక క్యాంప్ వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, ఇక చాలు, క్యాంపింగ్ చాలు, ఇక మీకు రెస్ట్ ఇస్తాను నేను కనాను దేశంలో అని దేవుడు చెప్పినట్లు దేవుడు మనతో కూడా 2007వ సంవత్సరంలో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఆ రోజుల్లో 10,400 గంటల ప్రార్థన మనం చేశాం. దేవుని యొక్క మహాకృపను బట్టి 10,400 గంటలు నిరాటంకముగా ప్రతి దినము కూడా ప్రభు సన్నిధిలో కనిపెట్టుచు ప్రార్థించినప్పుడు ఈ చక్కటి 2 ఎకరాల భూమిని గవర్నమెంట్ దగ్గర నుంచి మనం మార్కెట్ వాల్యూలో కొనటానికి కృపనిచ్చాడు. ఆ తర్వాత వెంటనే మనం మరి స్కూల్ బిల్డింగ్, ఏంజల్స్ హోమ్ బిల్డింగ్ని కట్టి ఉంటూ ఉన్నాం. ఆ తర్వాత 2012వ సంవత్సరంలో దేవుడు ఆలయ నిర్మాణము ప్రారంభించమని చెప్పినప్పుడు అప్పుడు ఒక చిన్న షెడ్ ఉండేది, ఇక్కడ 30x60 సైజ్ షెడ్ ఉండేటువంటిది. అయితే దేవుడు విశాలమైన మందిరాన్ని నిర్మించండి అని చెప్పినప్పుడు 2012 సంవత్సరం నుంచి ప్రారంభం చేశాం, అంటే ఏర్పాట్లు ప్రారంభం చేశాం. అప్పుడు మీ అందరికీ గుర్తున్నట్లయితే తెలంగాణ ఉద్యమం, వేరే సెపరేట్ తెలంగాణ రాష్ట్రం కావాలని చాలా భయంకరమైనటువంటి ఉద్యమం జరిగింది. 2012లో అనుకుంటాను వారికి ఉద్యమానికి, 2013లో వారికి రాష్ట్రం ఇచ్చేశారు. 2013లోనే మన ఈ సమైక్యాంధ్ర అనేటువంటి ఉద్యమం కూడా జరిగింది. మీలో చాలా మంది కూడా గుర్తుండే ఉంటుంది. దాదాపు 70-80 రోజులు కూడా మరి ఒకే పట్టున వారు ఉద్యమాలు చేసినట్టుగా, కానీ ఏమీ జరగలేదు. ఆ రోజుల్లో మనకు పర్మిషన్ దొరకలేదు. అయితే 2013 అక్టోబర్ నవంబర్ నాటికి పర్మిషన్స్ వచ్చినప్పుడు 2014వ సంవత్సరం జనవరి నెలలో మరి మన యొక్క మందిర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2014వ సంవత్సరం జనవరి నెల. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే 2021 జనవరి నాటికి సరిగ్గా 7వ సంవత్సరం ప్రారంభమైంది అన్నమాట. ఫిబ్రవరి నుంచి 7వ సంవత్సరం ప్రారంభమైంది. ప్రభు నాతో చెప్పాడు, 7 సంవత్సరాల్లో ఈ యొక్క మందిరాన్ని ముగిస్తాము అనేటువంటి మాట చెప్పాడు. కాబట్టి ఈ యొక్క సంవత్సరం మనకు చాలా చాలా ప్రాముఖ్యమైన సంవత్సరం. దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ఫినిషింగ్. ఇది మనము ముగించేటువంటి సంవత్సరం. మనం ఫస్ట్లో అనుకున్నాము ఒక షెడ్ వేసేద్దాము, షెడ్ వేసేసి ఒక 1 రోజుల్లో 2 నెలల్లో కట్టేస్తే ఒక మందిరం నిర్మాణం అవుతుంది కదా అని చాలామంది అలా చేస్తూ ఉన్నారు, ఒక షెడ్ వేసేసి. కానీ ప్రభు నాకు పర్మిషన్ ఇవ్వాల. నేను దైవజనుడిగా ఆయన స్వరం విని అలవాటు ఉన్న వ్యక్తిగా ప్రభు ఏం చెప్తే అది చేయడానికి నేను పూనుకున్నాను. ఇది నాకు పెద్దదా చిన్నదా, దీనికి ఎట్లా సాధ్యమవుతుంది అని ఎప్పుడు ఆలోచించలా. దేవుడు చెప్పింది విధేయత చూపాలి అంతే, ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడు.
సో దేవుడు ఇలా చెప్పినప్పుడు ఈ యొక్క చక్కటి మందిర ప్రాంగణాన్ని మనం ప్రారంభించి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ స్థాయికి మనం వచ్చి ఉంటూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి చెప్పాలి అని అంటే, యథార్థంగా నేను దేవుని సన్నిధిలో చెప్పాలంటే, ఇంతవరకు మనం ఈ మందిర నిర్మాణం కొరకు ఎంత ఖర్చు పెట్టామో అనేటువంటిది నాకే తెలియదు. మనం ఆడిటింగ్ చేపిస్తాం, ఆడిటర్ అన్ని కూడా వేస్తూ ఉంటాడు, కానీ ఎప్పుడు ఆ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళలేదు. ఆడిటర్ గారు చేస్తూ ఉంటారు. ఎంత ఖర్చు అయిందని మాత్రం నాకు తెలియదు. కానీ సివిల్ ఇంజనీర్స్ కానీ లేకపోతే ఆర్కిటెక్ట్స్, బిల్డర్స్, వీళ్ళు ఎవరైతే ఉంటారో వారు చెప్పేటువంటి మాట ఏమిటంటే, వారు అంటే మందిరం అంతా కూడా ఫినిష్ అయినప్పుడు సాధారణంగా వారి లెక్కల ప్రకారము ఒక్కొక్క చదరపు అడుగుకు 2,800 రూపాయల నుంచి ఏ విధంగా మనం ఎంత ఏర్పాటు చేసుకుంటే ఆ ఏర్పాట్లను బట్టి ఖర్చు పెరుగుతుంది. ఒక ఈ చదరపు అడుగుకు 2,800 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తూ ఉంటారు. మన యొక్క ఈ ప్రాంగణము దాదాపుగా 75,000 చదరపు అడుగులు. సాధారణంగా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది 1,200 చదరపు అడుగులు కానీ లేకపోతే ఒక 1,300 చదరపు అడుగులు, విశాలంగా ఉంటే 1,300 చదరపు అడుగులు ఉంటుంది. మనం 75,000 చదరపు అడుగుల ఈ యొక్క ప్రాంగణాన్ని మరి విస్తారమైనటువంటి మూల్యముతో నిర్మాణం చేస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, గత వారంలో నేను మీ అందరితో చెప్పిన విషయం ఏంటంటే, మనకున్నటువంటి ఒక విలువ, రేమా గ్లోబల్ మినిస్ట్రీస్ మనందరికి ఉన్నటువంటి ఒక విలువ శ్రేష్టత. దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి. మన మందిరం కూడా శ్రేష్టమైనదిగా నిర్మించాలి. అంతే తప్ప ఏదో నిర్మించామా అంటే నిర్మించాము అన్నట్లుగా కాదు, కానీ శ్రేష్టమైనదిగా నిర్మించాలనేటువంటిది ప్రభు నాకు ఇచ్చినటువంటి భారం. దానితో మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. అయితే ఈ సంవత్సరం 2021వ సంవత్సరము మనకు చాలా చాలా ప్రాముఖ్యమైన సంవత్సరం. కారణం ఏంటంటే, అరైజ్ ఇట్స్ టైమ్ టు ఫినిష్. ఇక మనము లేవాలి, ముగించటానికి ఇదే సమయం. ముగింపు అనేది ప్రేమైన దేవుని బిడ్డలు చాలా సంతోషాన్ని ఇస్తుంది. సాధారణంగా ఆలోచించండి, ఉద్యోగస్తులైనటువంటి వారు ఉదయం వెళ్ళటానికి ఎంత భారంగా మనసు ఉంటుందో, 3:30-4 అవుతుండే సమయానికి ఇంకా 5 అవుతుందిరా బాబు, ఇంకా నేను ఇంటికి వెళ్ళొచ్చురా బాబు అని అంటే ఎంత సంతోషం ఉంటుందో మనసు. చకచక పనులు చేసుకొని మనం ఇంటికి వెళ్ళిపోదాము అనే ఆశ ఉంటుంది. పిల్లలకు పరీక్ష, లాస్ట్ పరీక్ష అంటే పరీక్ష రాయక ముందే ఆ పరీక్ష తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. సంతోషం అలాంటిది అన్నమాట. అయితే ఆ చివరి ఘట్టాన్ని మనం మర్చిపోకూడదు, దాన్ని మనము నిర్వీర్యం చేయకూడదు, దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక పరుగు పందెంలో 4x100 మీటర్ల రేసులు, అంటే 100 మీటర్ల 400 మీటర్ల రేస్ని 100 మీటర్లు నలుగురు పరిగెడితే 4వ వ్యక్తి ఎవరైతే లాస్ట్ ల్యాప్ పరిగెడతారో వాళ్ళ మీద చాలా భారం ఉంటుంది. ఏమని భారం ఉంటుందంటే, ఈ ముగ్గురు ఎక్కడైతే బలహీనంగా ఉండినారో, ఈ ముగ్గురు ఎంతైతే వెనుకబడ్డారో, ఈ ముగ్గురు కూడా ఎంతైతే కవర్ చేయాల్సి ఉండిందో అదంతా కవర్ చేయాల్సిన బాధ్యత ఈ 4వ వ్యక్తి మీద ఉంటుంది. కాబట్టి తను చాలా బలమైన వ్యక్తిని 4వ వ్యక్తిగా పెడతారు. చాలా వేగంగా పరిగెట్టే వ్యక్తిని 4వ వ్యక్తిగా పెడతారు. అలాగే మన ఈ సంవత్సరంలో ఈ 7వ సంవత్సరంలో మనము ఇంతవరకు చేసిన అంతటి పని కంటే ఎక్కువైన పని మన దగ్గర ఉంటూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ సంవత్సరం ప్రారంభంలోనే పాస్టర్స్ అందరం కూడా కలిసి మేము ఒక మీటింగ్ చేసుకొని, దేవుడు మరి ఆ మీటింగ్లో నేను ఒక మాట చెప్పాను. అంటే ఉన్న పరిస్థితిని చూసి అంతగా ప్రార్థన చేయకపోయినా కూడా నా యొక్క మనసులోని మాటను వారితో చెప్పాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పటి వరకు అయితే ఎలాంటి అప్పు లేకుండా మనం కట్టాం. కొంత బ్లెస్ గోల్డ్ లోన్స్ పెట్టి తీసుకున్నాం, సరే అవి క్లియర్ చేయాలి, అవి పెద్ద విషయం కాదు. కానీ మేజర్ అప్పులేం చేయాల, మందిరం కొరకు అప్పులని పెద్ద అప్పులేం చేయాల. కాబట్టి నేనేమన్నానంటే, ఇంతవరకు అప్పులేం చేయలేదు కదా, మనం అందరం కొంత అప్పు తీసుకుందాం, వడ్డీకి అప్పు తీసుకుని ఒకవేళ మనం ఫినిష్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం అని పాస్టర్స్ అందరితో నేను చెప్పేశాను. నా పాస్టర్స్ అందరితో చెప్పాను. ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఒక ఆయన. మొన్న యాక్చువల్గా డబ్బులు తీసుకుని వచ్చాడు. అంటే డబ్బులు రెడీగా ఉన్నాయి సార్, ఇంటికి వస్తున్నానని చెప్పాడు. కానీ నేను పోయిన వారం గుడివాడకి వెళ్ళానని చెప్పాను. మీ అందరు గుర్తుందో లేదో మరి. గుడివాడకి వెళ్ళాను. గుడివాడకి వెళ్ళినప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. ప్రభు ఒక వ్యక్తి ద్వారా నాతో మాట్లాడినప్పుడు ప్రభు చెప్పాడు, నువ్వెందుకు అప్పు తీసుకుంటున్నావు? నేను చెప్పలేదు కదా నిన్ను అప్పు తీసుకోమని.
నువ్వు అప్పు తీసుకోవటం నా చిత్తం కాదు. 50 లక్షలకు ₹75 లాగా ఇవ్వటానికి సిద్ధంగా ఉండి 32.5 లక్షల రూపాయలు అంటే వడ్డీ ముందే తీసేసుకొని 20 నెలలకు తిరిగి మనం 50 లక్షలు కట్టేటట్లు అనమాట. ఆయన డబ్బులు కూడా రెడీ చేసుకుని, సార్ మీ ఇంటికి డబ్బులు తెస్తున్నాను అని అంటే, నేను ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడినప్పుడు, ఏమండి వద్దండి, ఈ డబ్బు వద్దండి, నేను మరలా చెప్తానులేండి మీకు అని ఆపేశాను. దేవుడు చెప్పాడు, నేను తీసుకోమని చెప్పలేదు కదా నిన్ను, నువ్వు నా ప్రజలతో మాట్లాడాలి, నా ప్రజలతో మాట్లాడాలి, నువ్వు నా ప్రజలతో మాట్లాడటానికి నేను నీకు మాటలు ఇస్తాను అని చెప్పి ఈరోజు ఇచ్చిన మాటలు నా మనసులో ఇచ్చాడు. ఆ మాటలు నేను పాస్టర్స్ అందరితో ఈ మధ్యలో మాట్లాడాను, మళ్ళీ కూర్చొని దేవుడు నాతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ముందు వారాల్లోనేమో మనం అప్పు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పిన వ్యక్తిగా మరలా దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఐ థింక్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ ప్లాన్. అప్పు తీసుకోవటం దేవుని చిత్తం కాదు. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ మాటలు దేవుడైతే ఏవైతే మాటలు నాకు మనసులో ఇచ్చాడో ఆ మాటలు చెప్పాలి అన్నప్పుడు పాస్టర్స్ అందరూ కూడా సమ్మతించిన కారణం చేత నేను ముందుకు వస్తూ ఉన్నాను. దేవుడు నాతో మోషే కట్టినటువంటి ప్రత్యక్షపు గుడారాన్ని నాకు చూపించాడు. 2 భాగాల్లో ఉంది అది. నిర్గమకాండం 25వ అధ్యాయంలో, నిర్గమకాండం 35వ అధ్యాయంలో. అంటే నిర్గమకాండం 25వ నేను చెప్తాను, తర్వాత వాక్యాలు చదువుకుందాం. నిర్గమకాండం 25వ అధ్యాయంలో మోషే సినాయి పర్వతం మీద దేవుడితో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపాడు. ఆ సమయంలో దేవుడు చాలా స్పష్టమైనటువంటి ఒక ప్రణాళికను దేవుడిచ్చాడు మోషేకి. ఏమని ఇచ్చాడు? మోషే, నువ్వు క్రిందికి వెళ్ళినప్పుడు ప్రజలందరితో మాట్లాడి నా కొరకు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాలి, ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాలి అని ఆ ప్రణాళిక అంతా కూడా 25 నుంచి 35 అధ్యాయాల వరకు ఏం జరిగిందంటే ప్రణాళిక ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ప్రజలందరూ కూడా, ఇజ్రాయేల్ అందరూ కూడా మోషే క్రిందికి రావటం ఆలస్యం అవటం చూసి అహరోను దగ్గరకు వచ్చి, అయ్యా మోషే ఏమయ్యాడో మాకు తెలియట్లేదు, నువ్వు ఏదో ఒకటి చేయమంటే సరే మీ చెవి పోగులను ఇవ్వండి అని చెప్పి ఆ బంగారాన్ని తీసి అగ్నిలో వేస్తే, మోషే అహరోను మాటల్లో అగ్నిలో వేస్తే దూడ బయటకు వచ్చింది అని అన్నాడు. దూడ పోత పోసారు, దూడ బయటకు వచ్చింది. మేక పోత పోసింటే మేక వచ్చేది, దూడ వేసారు, దూడ వచ్చింది. కానీ మోషే అహరోను మాటలు చాలా చలాకీగా ఉంటాయి. అగ్నిలో వేసారు, దూడ బయటకు వచ్చింది అని అంటాడు అనమాట. ఇదే ఐగుప్తు నుంచి మిమ్మల్ని బయటికి తెచ్చింది అని చెప్పాడు అహరోను. మోషే క్రిందికి వచ్చినప్పుడు కోపం రగులుకొని పోయింది. దేవుడు చెప్పాడు, క్రిందికి వెళ్ళు, చాలా భయంకరమైన పాపం చేస్తూ ఉన్నారని చెప్పినప్పుడు క్రిందికి వచ్చి ఆ కోపోద్రేకంలో దేవుడు తన చేతి ద్వారా రాసినటువంటి పలకలను పగలగొట్టి వారందరి మీద కోపోద్రేకంతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క కోపం వారి మీద రగులుకొనగా వారిలో చాలా మంది దేవుని యొక్క శిక్షకు పాత్రులయ్యారు. ఆ తర్వాత మోషేని వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కోపం చల్లారింది. ఆ తర్వాత దేవుడు చెప్పిన మాటలను ఇప్పుడు వారికి చెప్తూ ఉన్నాడు. సినాయి పర్వతం మీద ఏమైతే మాటలు పొందుకున్నాడో 35వ అధ్యాయం వచ్చేసరికి మరలా ఆ మాటలు తీసి ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. 25వ అధ్యాయంలో ఏమి జరిగింది అనేది మనం వచనాల్లో చదువుకుందాం. దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమని చెప్పాడు. అయితే ఎందుకు ప్రత్యక్షపు గుడారం కట్టమన్నాడు? వాక్యంలో స్పష్టమైన మాట ఏమిటంటే, దేవుడు హస్తకృతాలయాలలో నివసించాడు. ఆయన ఒక ఫిజికల్ బిల్డింగ్ లో నివసించాడు. ఒక ఫిజికల్ బిల్డింగ్ లో నివసించను అని చెప్పినటువంటి దేవుడు మరెందుకు ఒక ఫిజికల్ టాబర్నకల్, ఫిజికల్ ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమని చెప్పాడు? సొలొమోనుతో ఎందుకు ఆ మందిరాన్ని నిర్మాణం చేయించాడు అనేటువంటివి మనకు అర్థం కావాలి. ద పర్పస్ ఆఫ్ ఎ చర్చ్ బిల్డింగ్ యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి? 3 దేవుని యొక్క ఉద్దేశాలు. ఒకటి, నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వాక్యం నేను చదువుతూ ఉన్నాను. స్క్రీన్ పైన కూడా మనకు వచనాలు ఉన్నాయండి, కాబట్టి మీరు స్క్రీన్ పైన ఫాలో కావచ్చు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించండి. నేను దానిలో నివసించున్నట్లు అనట్లా. ఏమంటున్నాడండి? నేను వారిలో, మీలో నేను నివసిస్తాను, కానీ మీరందరూ ఒక ప్రదేశానికి రావాలి. నేను ప్రత్యక్ష గుడారంలో ఉంటానని చెప్పడంలో దేవుడు, మీలో నేను ఉంటాను, కానీ మీరందరూ కూడా ఒక ప్రదేశానికి రావటానికి ప్రత్యక్షపు గుడారాన్ని మీరు కట్టాలి అని చెప్తూ ఉంటూ ఉన్నాడు. మొట్టమొదటి ఉద్దేశం.
రెండవది 22వ వచనం మనం చదువుకుందాం. నిర్గమకాండం 25వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. 8వ వచనం చదివాము ఇందాక, 9వ వచనం చదువుతున్నాను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. ఐ విల్ గివ్ యూ ద మోడల్ ఫర్ ద టాబర్నకల్. ప్రత్యక్షపు గుడారము కొరకు నేను మీకు మోడల్ ఇస్తాను. మనం కొన్ని వచనాలు చదవబోతూ ఉంటున్నాం. ఆ వచనాల్లో ఈ ప్రత్యక్ష గుడారం కొరకు కావలసినటువంటి చెక్క, బంగారు, వెండి, అలాగే వస్త్రములు, అలాగే గొర్రె మేకపోతుల యొక్క మరి వెంట్రుకలతో చేయబడిన తాళ్ళు, ఇవన్నీ కూడా కలర్తో సహా దేవుడు వారికి మోడల్ ఇచ్చాడు. ప్రాంగణం ఎలా ఉండాలి, పరిశుద్ధ స్థలం ఎలా ఉండాలి, అతి పరిశుద్ధ స్థలం ఎలా ఉండాలి, ప్రాంగణంలో ఏమి జరగాలి, పరిశుద్ధ స్థలంలో ఏమి జరగాలి, అతి పరిశుద్ధ స్థలంలో ఏమి జరగాలి, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర మాదిరి ఏర్పాటు చేయాలి. ఆ తెర ఏ రంగులో ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఆ చివరిలో ఉన్నటువంటి దారాలు ఏ విధంగా మీరు ముడులు వేయాలి, ఇవన్నీ కూడా స్పష్టంగా ఆయన చెప్పాడు. మన తల వెంట్రుకలలో ఒకటైనను లెక్కించకుండా ఉండలేదు అన్నట్లుగా ఆయన దారములతో సహా వారికి చెప్పాడు ఎలాంటి దారము వాడాలి అని. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ప్రతి మందిరానికి దేవుని ఉద్దేశము చొప్పున నిర్మించబడే ప్రతి మందిరానికి ఆయన ఒక ఉద్దేశము, ఒక రూపకల్పన చేస్తాడు, ఒక డిజైన్ ఇస్తాడు. మనకు కూడా ఇచ్చాడు. మనం కేవలం ఇలా ఆరాధన చేసుకోవటం మాత్రమే కాదు ఇక్కడ జరిగేటువంటిది. ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక బైబిల్ కాలేజ్ మనం జరిగించబోతూ ఉన్నాం. కొన్ని వందల కొలది, వేల కొలది మంది దైవ సేవకులు ఇక్కడ తయారు కాబోతూ ఉన్నారు. కొన్ని లక్షలాది మంది ఆత్మలు ఈ మందిరములో మనము దేవుని కొరకు సంపాదించబోతూ ఉన్నాం. అలాగే మనకు రికార్డింగ్ స్టూడియోస్ ద్వారా మరి ప్రపంచమంతటా కూడా వాక్యము వెదజల్లటానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. అనేక గెస్ట్ రూమ్స్, రెస్ట్ రూమ్స్ మనం చేయబోతూ ఉంటున్నాం. విస్తారమైనటువంటి సేవ ఈ మందిరంలో జరగబోతూ ఉంటుంది. ఆయన ఈ యొక్క రూపమును మనకిచ్చాడు. నా మనసులో నేను నిలవబడినటువంటి ఈ స్థలము క్రిందనే ప్రార్థనా ధూపము ఎల్లప్పుడూ కూడా లేచినట్లుగా ప్రార్థన గది సిద్ధమై ఉన్నది. ప్రసంగించేవారు ఎవరైనా, ఆరాధించేవారు ఎవరైనా ఈ సమయమంతా కూడా క్రింద నుంచి ప్రార్థనా ధూపము దేవుడి దగ్గరకు లేస్తూ ఉంది. దేవుడిచ్చాడు. ఇవన్నీ కూడా నేను చూపించడానికి మరి అవకాశం లేకపోయింది, కానీ నా డైరీలో నేను రాసుకున్నాను. దేవుడు చెప్పినప్పుడు ఏది, ఎక్కడ, ఎలా ఉండాలి అనేటువంటిది ప్రభు ఆ విధంగా మనం దీన్ని సిద్ధం చేస్తూ ఉంటున్నాం. ఒకటి, దేవుడు మనలో ఉండి మన దగ్గరకు రావచ్చులాగున ఉద్దేశం కలుగున్నాడు. రెండవది, ఆయన రూపకల్పన చేసి మనకు అందించాడు. మూడవది, ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి మనం చదువుకుందాం 22వ వాక్యం ఇప్పుడు చదువుదాం. అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠము మీద నుండి, శాసనములు గల మందసం మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను. నేను కలుసుకుంటానని అంటూ ఉన్నాడు, నేను మీతో మాట్లాడతానంటూ ఉన్నాడు. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వి కమ్ టుగెదర్. మనం కలిసి వస్తాము. దేవుడు మనల్ని కలుసుకుంటాడు ఇక్కడ, మనతో మాట్లాడతాడు ఇక్కడ. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఆయన స్వరం ఇక్కడ వినిపిస్తుంది, ఆయన చిత్తం ఇక్కడ బయలుపడుతుంది. నీకేం అవసరమో ఆయన నీకు తెలియచెప్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఎలాంటి నిర్ణయాలు చేయాలో ఆయన నీకు చెప్తూ ఉన్నాడు. అందుచేత ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఫిజికల్ బిల్డింగ్ ఏం ప్రాముఖ్యమని అనుకుంటాం, కానీ ఈ ఫిజికల్ బిల్డింగ్ ద్వారా దేవుని యొక్క రాజ్యపు పనులు విస్తారముగా జరిగించడానికి ఆయన కోరుతూ ఉన్నాడు. దిస్ ఈజ్ అబౌట్ లైఫ్ అండ్ డెత్. ఇక్కడ నరకము నుంచి తప్పించబడి పరలోకానికి చేర్చబడే అనేక ఆత్మలు రక్షించబడబోతున్నాయి. గట్టిగా చప్పలు కొడుతూ మనం ప్రభువును స్తుతించుకుందాం. గాడ్ వాంట్స్ టు మీట్ us ఇన్ దిస్ ప్లేస్. అయితే ఈరోజు మన యొక్క బాధ్యత ఏంటి అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ? What is our responsibility towards the church building? ఈ చర్చ్ బిల్డింగ్ గురించిన బాధ్యత ఏంటి? ప్రేమైన దేవుని బిడ్డలు, ముందుగా మనం కొన్ని వచనాలు చదువుకుందామండి. ఆ తర్వాత నేను 7 విషయాలు మీతో మాట్లాడాలని కోరుతున్నాను. నిర్గమకాండం 35వ అధ్యాయము 4వ వచనం ప్రారంభం. ఇదే మాటలు
25వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. అదే మాటలు మోషే ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. 35వ అధ్యాయము 4వ వచనం ప్రారంభం. మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా, బుద్ధి పుట్టిన ప్రతి వాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్త వర్ణములు, సన్న నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ధూప ద్రవ్య ధూపమునకును, సుగంధ సంభారములు, ఏఫోదుకును, పతకమునకును, లేత పచ్చలను, చెక్కు రత్నములను తీసుకుని రావలెను. ఇదే మాటలు మోషే మరి 25వ అధ్యాయంలో పొందుకున్నాడు. ఇంకా వచనాలు చదువుకుందామండి. 21వ వచనం చదువుదాం ఇప్పుడు. 35వ అధ్యాయము 21వ వాక్యము. తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించనో, వారందరూ వచ్చి ప్రత్యక్షము గుడారము యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన బాధ్యతలు నేను గుర్తు చేస్తూ ఉంటున్నాను. నంబర్ 1, మొట్టమొదటిది దేవుని మందిరము కొరకై మనము కానుకను ఇవ్వాలి. మనలో చాలా మంది ఇచ్చాము. దేవునికి స్తుతి కలుగును గాక. ఐ వాంట్ రియలీ అప్రిషియేట్ యూ. మీరు ఇచ్చినంతగా మరొకరు ఇస్తారో లేదో నాకు తెలియదు. చాలా త్యాగపూర్వకముగా దేవునికి ఇచ్చాము. అయితే గత 3-4 సంవత్సరాల నుంచి, లేక 2-3 సంవత్సరాల నుంచి కూడా మనలో ఆ స్పందన కరువైపోయింది. మేము కూడా పాస్టర్లుగా ఎవరిని ఒత్తిడి చేయలేదు, ఎవరిని మరి అంతగా అడగలేదు. ఇచ్చిన వారు దేవుని ప్రేరేపణను బట్టి ఇస్తూ వచ్చారు. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి కేవలము మన యొక్క ఆలయంలో వచ్చేటువంటి కానుకల ద్వారా మాత్రమే ఈ పనులు మనం జరిగిస్తూ వస్తూ ఉన్నాం. కానీ మరి యొక్క అవకాశము మనకు వచ్చింది, మరి యొక్క సమయము ఆసన్నమైంది. మన దేవునికి ఇంతవరకు ఇచ్చినటువంటి కానుక ఎంత ప్రశస్తమైనప్పటికీ కూడా ఈరోజు సంఘ కాపరిగా, దేవుడి యొక్క సేవకుడిగా దేవుడి స్వరమును మీకు అందిస్తూ ఉన్నాను. మనము ప్రత్యక్షము గుడారము కొరకై, లేక దేవుని యొక్క మందిరము కొరకై మన కానుకను ఇవ్వటానికి మనం సిద్ధపడాలి. మన ముందు భారమైన పని ఉన్నది ప్రేమైన దేవుని బిడ్డలారా. రెండవదిగా, బుద్ధి పుట్టిన ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎవ్రీవన్. ఇందాక మీరు చూస్తారా, ప్రతి ఒక్కరు, అందరూ కూడా దేవుని యొక్క పని కొరకై మనము స్పందించాలి. చూడండి, ఇక్కడ రాస్తూ ఉంటూ ఉన్నాడు 35వ అధ్యాయం 29వ వాక్యము. మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో స్త్రీలేమి, పురుషులేమి, స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణలను తెచ్చిరి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆయన కొరకు ప్రతి ఒక్కరిని స్పందించాలని ఈరోజు నేను ప్రత్యేకంగా మరి ఒకసారి కోరుతూ ఉన్నాను. మూడవది, ప్రశస్తమైనవి ప్రభువుకి ఇవ్వాలి. ప్రశస్తమైనవి అనగా మనకు ఏవైతే వాల్యుబుల్గా ఉంటాయో అవి మనం ప్రభువుకి ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ గాడ్ డిజర్వ్స్. దేవునికి తగినది ఇవ్వాలి మనము. కొంతమంది మరి మేము పాస్టర్లుగా చాలా మందిని చూస్తూ వస్తూ ఉన్నాం. మన సంఘంలో 6-7 సంవత్సరాలు కూడా చూసాం. కాబట్టి మేము చూసాం ప్రేమైన దేవుని బిడ్డలు, కొంతమంది ఆలయ నిర్మాణం కొరకు ఇచ్చామా అన్నట్లుగా, ఏదో ఆ మాట కొరకు ఆ మాట ఇచ్చేసాము అన్నట్లుగా ఒక 5,000 ఒక 2,000 ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు. మనకున్నటువంటి అవసరత ఎంత పెద్దది, మనం స్పందించే విధానం ఎంతటిది అని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉందని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవ్వరు కూడా మనల్ని ఒత్తిడి చేయరు. నేను చేయను, మన చర్చిలో ఉన్న పాస్టర్స్ చేయరు, దేవుడు కూడా ఒత్తిడి చేయడు. కానీ ఎప్పుడైతే ఒక అవసరత కనిపిస్తుందో ఆ అవసరతను చూసినప్పుడు అవసరతకు తగినట్టుగానే మనం స్పందించాలని ప్రభు కోరుతూ ఉంటూ ఉన్నాడు.
మూడవదిగా మనం ప్రశస్తమైనవి దేవునికి ఇవ్వాలి. అందరూ ఇవ్వాలి, ప్రశస్తమైనవి దేవునికి ఇవ్వాలి. అదే మాట రాస్తూ ఉన్నాడు 21వ వాక్యంలో, ప్రత్యక్షము గుడారము పని కొరకు, దాని సమస్త సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు యెహోవా దగ్గరికి అర్పణలను తెచ్చిరి. నాలుగవది ప్రేమైన దేవుని బిడ్డారా, వాట్ ఎవర్ నీడెడ్ షుడ్ బి గివెన్ టు గాడ్. ఏమేమి అవసరమో అవి మనము ప్రభువునకు ఇవ్వాలి. ఇందాక మనం చూసాం పెద్ద లిస్ట్, అవి ఏమో కూడా కొన్నిసార్లు మనకు అర్థం కావు. ఆ మాటలు వింటూ ఉంటే ఆ గ్రాంధిక భాషలో ఇది ఏముండొచ్చు అని మనకు అనిపిస్తుంది. అంటే ఆ రోజుల్లో ప్రత్యక్ష గుడారానికి అది అవసరమైంది కాబట్టి, వారికి అర్థమైంది కాబట్టి అవి చెప్పాడు ప్రభు, అవి ఇచ్చారు. ఈ రోజుల్లో అవి మనకు అవే ఆ దారాలు కాదు కదా. మనం ఈ రోజుల్లో సిమెంట్ వాడుతున్నాం, ఐరన్ వాడుతూ ఉన్నాం, లేకపోతే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఫ్లోరింగ్ వేసుకోవాలి, లేకపోతే కిటికీలు పెట్టాలి, తలుపులు పెట్టాలి, వాష్రూమ్స్ సరి చేసుకోవాలి. మనకున్న అవసరతలు చాలా వేరుగా ఉన్నాయి. మన అవసరాలు తీర్చబడినట్లుగా మనం దేవుని యొక్క మందిరానికి తీసుకురావాలి. ఐదవది ప్రేమైన దేవుని బిడ్డారా, స్కిల్డ్ పీపుల్ షుడ్ గివ్ దర్ సర్వీసెస్ టు ద లార్డ్. వివేక హృదయులందరూ కూడా దేవుని కొరకు పనిచేయాలి. మనకు దేవుడు కొన్ని స్కిల్స్ ఇచ్చాడండి. నేను దేవుని యొక్క సేవకుడిని, దేవుని సేవకుడిగా నాకు దేవుడు ఇచ్చినటువంటి తలాంతుని బట్టి అనేక చోట్లకు నేను మీటింగ్స్కు వెళ్తూ ఉంటాను, అనేక ఇళ్ళు దర్శిస్తూ ఉంటాను. అనేక చోట్లకు వెళ్ళినప్పుడు, అనేక ఇళ్లకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి నాకు చాలా చాలా చక్కటి కానుకలు ఇస్తూ ఉంటారు. నేనే ఆశ్చర్యపోయే కానుకలు ఇస్తూ ఉంటారు. ఆ కానుకలు తెచ్చి నేను దేవునికి ఇస్తూ ఉన్నాను. నా స్కిల్ను ఉపయోగించి నాకు ఆ స్కిల్ ద్వారా వచ్చేటువంటి కానుక, నాకు సంపాదనను నేను ఎంజాయ్ చేయవచ్చు, దాన్ని నేను లగ్జరీగా ఉండవచ్చు. కానీ ఆ కానుకను తెచ్చి నేను దేవునికి సమర్పిస్తూ ఉన్నాను. You might be a businessman, you might be a job holder, you might be a contractor. ఏదైనా సరే నీ యొక్క తలాంతు ఏదో, ఆ తలాంతును బట్టి దేవుని యొక్క మందిరం కొరకై తీసుకురావాలని ప్రభు కోరుతూ ఉంటూ ఉన్నాడు. ఆరవది ప్రేమైన దేవుని బిడ్డలారా, పురుషులు స్త్రీలు అందరూ కూడా దేవునికి ఇవ్వాలి. ఇందాక మనం చదివాం కదండి, పురుషులేమి స్త్రీలేమి. వాస్తవానికి చెప్పాలి అంటే స్త్రీలకు దేవుడు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. కొన్ని వచనాలు చదువుదామండి. నేను ఆశ్చర్యపోయాను ఈ ప్రత్యక్ష గుడారం విషయంలో దేవుడు స్త్రీలకు ఎంత గొప్ప పాత్రను ఆధిక్యతనిచ్చాడు. 22వ వచనం నుంచి, స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములో వారిని ప్రేరేపించునో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతి వాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావలములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ, అమాట చూడండి, స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. 26వ వచనం, ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరే. స్త్రీలు పని చేస్తూ ఉంటూ ఉన్నారు. విస్తారమైనటువంటి పనిని ప్రత్యక్ష గుడారం కొరకు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఓవరాల్ గా దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, పురుషులేమి స్త్రీలేమి అందరూ కూడా దేవుని దగ్గరికి తీసుకురావాలి అనే మాటను చెప్తూ ఉన్నారు. చివరిది 7వది, వాట్ ఎవర్ యూ హ్యావ్ యూ షుడ్ గివ్ టు గాడ్. నీ దగ్గర ఉన్నదే నువ్వు ఇవ్వాలి. నీ దగ్గర లేనిది ఎలా ఇవ్వగలవు? నీ దగ్గర ఉన్నది నువ్వు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా మటుకు మనకున్నటువంటి ఆలోచన విధానంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మన దగ్గర లేక కాదు సమస్య, మన దగ్గర ఇవ్వాలనే మనస్సు లేదు, అది సమస్య. మన దగ్గర లేక కాదు ప్రేమైన దేవుని బిడ్డలు, వాస్తవానికి దేవుడు ఆ సామర్థ్యాన్ని మనకిచ్చాడు. కానీ ఇవ్వాలనే మనస్సు కరువైన కారణం చేత చాలా మంది ఇవ్వలేకపోతున్నారు. నేను రకరకాల మనుషులు చూస్తాను కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. 1,20,000, 1,30,000, 40,000 కలిగినటువంటి జీతం ఉన్నటువంటి వారు, నెలకు 1,20,000, 1,40,000 జీతం వచ్చినటువంటి వారు 7 సంవత్సరాల నుంచి మనం ఈ యొక్క మందిర నిర్మాణం చేస్తూ ఉంటే ₹1 కూడా ఇవ్వాల దేవునికి. మరొక కోణంలో చిన్న ఉద్యోగం, చిన్న క్లరికల్ ఉద్యోగం, క్లరికల్ క్యాడర్, వారి యొక్క ఉద్యోగం, వారి యొక్క జీతం ఒక 25,000, 30,000 కూడా ఉండదో నాకు డౌటే. అలాంటి వారు 3 లక్షలు కూడా ఇచ్చి కన్నీటితో
ఇంకా నేను దేవుని కొరకు ఇవ్వాలన్నా దేవుడు నాకు అవకాశం ఇచ్చేటట్లుగా మీరు ప్రార్థన చేయండి అనేవారు మాకు తెలుసు. లేక కాదు, ఇవ్వాలనే మనస్సు ఉండాలి. ప్రేమని దేవుని బిడ్డలు, అందుకనే నేను ఎప్పుడు నా నమ్మకం ఇదే, హార్ట్ ఈజ్ మోర్ హెవియర్ దెన్ హ్యాండ్. హార్ట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ హ్యాండ్. నీకు గుండె ఉంటే, నీ హృదయం ఉంటే చెయ్యి ఆటోమేటిక్గా నడుస్తుంది. నీ గుండె లేకపోతే, నీ హృదయం లేకపోతే నువ్వు ఎంత చేసినా కూడా నీ చెయ్యి నడవదు, నీ చెయ్యి ఆడదు, నీ చెయ్యి పని చేయదు. నీ హృదయం ఉండాలి. నీ హృదయం ఉంటే నువ్వెంతైనా చేస్తావు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, నేను మరి ఈ మాట నేను మౌర్య ఇన్లో ఐ జస్ట్ ప్రీచ్డ్ ఆన్ ది సేమ్ థింగ్. జస్ట్ ఇప్పుడే ఒక ముసలావిడ అండి, నా కన్నీరు వస్తుంది ఈ మాట విని చెప్పాలని. ఒక ముసలావిడ, నేను బయటకు వస్తుంటే నా తలుపు దగ్గర పరిగెట్టుకుంటూ నేను హడావిడి వస్తుంటే పరిగెట్టుకుంటూ వచ్చి, పాస్టర్ గారు ప్రభు నాతో మాట్లాడుతున్నాడండి అని తన యొక్క బంగారును తీసి దేవునికి ఇచ్చేస్తుంది. మనస్సు ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనస్సు ఉండాలి. రూపాయి కూడా ప్రశస్తమైనదే, కానీ నీ దగ్గర రూపాయి మాత్రమే ఉన్నప్పుడు అది ప్రశస్తమైంది. నీ దగ్గర చాలా ఉండి నువ్వు రూపాయి అని దేవునికి ఇచ్చినప్పుడు ఆ దేవునికి అవమానం. ఎంతమందికి అర్థమవుతుందండి? ఒకసారి ఇలాగే మరి చెబితే, ఒక వ్యక్తి, చాలా డబ్బున్న వ్యక్తి నాతో వచ్చి అంటాడు, దేవుడు నాతో రూపాయి ఇవ్వమని చెప్పాడు అని. మిగతా డబ్బులు ఏం చేసుకుంటావు? రూపాయి ఇవ్వమని చెప్పాడా? మనం మాత్రం దేవుని దగ్గర బోల్డంత డబ్బులు కావాలని, బోల్డంత ఆశీర్వాదాలు కావాలని కోరుతాము. కానీ దేవుని యొక్క స్వరాన్ని వక్రీకరించి ఎలా చెప్తారో నాకు అర్థమైంది. త్యాగపూర్వకముగా. అందుకని అంటున్నాను, వాట్ ఎవర్ యూ హ్యావ్ వి గివ్ టు గాడ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ సర్వీస్లో నేను మాట్లాడాను. ఫస్ట్ సర్వీస్లో మాట్లాడిన వెంటనే ప్రభు యొక్క మహాకృపను బట్టి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, ఆ రిటైర్డ్ ఎంప్లాయీ వెంటనే పాస్టర్ గారు మందిర నిర్మాణం కొరకు, ఇదిగో నేను ఆయన గారు చెప్పినటువంటి మాటలు నేను చదువుతూ ఉన్నానండి మీ ప్రేరేపణ కొరకు. పాస్టర్ గారికి వందనాలు. తెలుగులో రాశాడు, చర్చి పనుల కొరకు అయ్యే ఖర్చుల ఎలా పంచుకోవచ్చో చెప్పిన విధానంతో నెమ్మది కలిగింది సార్. నా వంతుగా ఇవ్వడం జరిగింది. మా కుటుంబం కొరకు, మా బిజినెస్ కొరకు ప్రార్థించండి అని ఒక చక్కటి కానుకను దేవుడి కొరకు అర్పించాడు. దేవుడి గారు ఈరోజు నేను మిమ్మల్ని ప్రేరేపించే కారణం మన దగ్గర లేక కాదు, మన మనసులో నిర్ణయం చేస్తే ఎంతైనా సాధ్యం. అందుచేత ఈరోజు నేను కొంత సమయం తీసుకుని మనకున్నటువంటి అవసరాలు నేను మీతో చెప్పాలని కోరుతూ ఉన్నాను. మేమందరం పాస్టర్స్గా కూర్చొని ఇవన్నీ కూడా ప్రార్థన పూర్వకంగా చూసాం కాబట్టి ఇవన్నీ కూడా తెలుస్తాయి. అయితే అది చూపించక మునుపు ఇదొక లాస్ట్, ఇదొకటి మాత్రం నేను చూపించి నెక్స్ట్ పవర్ పాయింట్కి వెళ్తానండి. మన టార్గెట్, మన గురి ఏమై ఉండాలి? చదువు, ఇదొక మాట చదువుకుందాం, ఆ తర్వాత మనము మిగతా విషయాలు చూద్దాం. 36వ అధ్యాయము 3వ వాక్యం నుంచి. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇజ్రాయేలీలు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకుని, అయినను ఇజ్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణలను అతని యొద్దకు తెచ్చుచుండిరి. దయచేసి ఈ మాటలు మీరు క్యాచ్ చేయండి. తెచ్చుచుండిరి, తీసుకుని వచ్చిరి, తెచ్చిరి అనే మాటలు మీరు గమనించండి. మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవకులకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణ అయినను తేవద్దని ఆజ్ఞాపించను గనుక పాలెమందంతట నా మాట చాటించిరి. ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానిరి. ఈ అనుభవం మన చర్చలో ఉండును గాక. ఆమేన్. కావలసిన దాని కంటే ఎక్కువగా తెస్తూ ఉన్నప్పుడు మోషే అన్నాడు, ఇక చాలు, తేవద్దండి. కొంతమంది మనలో ఆలోచనలు ఉన్నటువంటి వారు ఏమనుకుంటారు, ఎవరు వద్దంటారండి? ఇస్తానంటే ఎవరైనా వద్దంటారా? ఎవరైనా తేవద్దని చెప్తారా? ఇక చాలు అని చెప్తారా? కానీ మన రేమా చర్చ్లో మనకు అనుభవాలు ఉన్నాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మనం కొన్నిసార్లు ఉపవాస ప్రార్థనల విషయంలో కానీ, ఏదైనా రిట్రీట్స్ విషయంలో, ఏదైనా ఖర్చుల విషయంలో మనకు కావాల్సినంత బడ్జెట్ వచ్చినప్పుడు కొంతమందితో వారు కానుకలు ఇస్తామని ముందుకు వచ్చినప్పుడు వారితో చెప్పాం, వద్దండి ఇక చాలు, వీ హ్యావ్ ఇనఫ్.
మనకున్నాయి. ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం మన దగ్గర లేదండి. నేను ఎందుకు చెప్తూ ఉన్నాను, ప్రతి ఒక్క కానుక ప్రశస్తమైనది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకలి ఉన్నప్పుడే అన్నం పెట్టాలి. ఆకలి తీరిపోయిన తర్వాత మనం ఎంతటి పరమాన్నం పెట్టినా కూడా అది వృధాయే. అవసరం ఉన్నప్పుడే మనం దేవునికి ఇవ్వాలి. ఒక సంవత్సరం రోజుల తర్వాత మనం ఈ యొక్క ఆలయ నిర్మాణం ముగించిన తర్వాత మనం కట్టే తరముగా చరిత్రలో నిలిచిపోతాం. మనం కట్టిన తరముగా చరిత్రలో నిలిచిపోతాం. 30-40 సంవత్సరాల తర్వాత ఈ మందిరాన్ని చూసుకున్నప్పుడు, నేను ఈ మందిర నిర్మాణంలో ప్రయాసపడ్డాను, నా శక్తికి మించి దేవునికి ఇచ్చాను, నేను ఎంతో త్యాగపూర్వకంగా దేవునికి ఇచ్చానని హుందాగా మన మనస్సాక్షితోనూ మన వారితోనూ మనం చెప్పుకోగలగాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. అంతేకాని 30-40 సంవత్సరాల తర్వాత మనం ఈ మందిరాన్ని చూసుకున్నప్పుడు, దేవుడు చేస్తున్న అద్భుతాలన్నీ కూడా చూస్తున్నప్పుడు, అరెరే నాకు అవకాశం ఉండింది కానీ నేను ఇవ్వలేకపోయానే అనేటువంటి ఆ బాధ మనలో ఉండకూడదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి నా కుటుంబం గురించిన సాక్ష్యాన్ని ఈరోజు మీ ముందు పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మాత్రమే, ఎలాంటి గర్వం లేదు, కానీ దేవునికే మహిమ కలుగునుగాక. చర్చిలో ఉన్నటువంటి ఎన్ని వందల వేల మంది కంటే కూడా దేవుడు అందరికంటే ఎక్కువగా దేవుని యొక్క మందిరం కొరకు ఇవ్వటానికి నాకు, మా కుటుంబానికి అవకాశం ఇచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బ్లెస్సి మెడికల్ డాక్టర్గా తనకు మంచి శాలరీ దేవుడు ఇస్తూ ఉన్నాడు. ప్లస్ ప్రైవేట్ ప్రాక్టీస్, తనకు చక్కగా మంచి టాలెంటెడ్ డాక్టర్గా తను ఒక ప్రైవేట్ ప్రాక్టీస్లో సక్సెస్ఫుల్ కెరియర్ కలిగి ఉంటూ ఉంది. దానికి తోడుగా ఆరోగ్యశ్రీ అని ఇలాంటి ఇంక్రిమెంట్స్ అనేకములు తనకు వస్తూ ఉంటాయి. 6-7 సంవత్సరాల నుంచి నేను యథార్థంగా దేవుని సన్నిధిలో చెప్తూ ఉన్నాం, తనకు వచ్చినవి అన్నీ కూడా దేవుని మందిరం కొరకు వెళ్ళిపోయాయి. ఎవ్రీథింగ్. లెక్క కూడా పెట్టలేదు, లెక్కలు రాయలేదు, పెట్టలేదు. బ్లెస్సింగ్కి తన తల్లి ద్వారా వచ్చినటువంటి బంగారు కానీ, దేవుడు మాకిచ్చిన సామర్థ్యం చొప్పున మేము కొనుక్కోగలిగిన కొంత బంగారు కానీ అన్నీ కూడా ఈరోజు బ్యాంకులో ఉన్నాయి. లోన్లు తీసుకొని మందిరం కొరకు ఇచ్చాం. నా కొరకు ప్రేమించి తాను ఎంతగానో ప్రయాసపడి వారిని ఎంతో వెంటాడి, నా బర్త్డే May 4th రోజున బైక్ రావాలనే ఉద్దేశంతో బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ బుక్ చేసి ఎంతో ప్రయాసపడి నాకు అందించింది. దేవుడు నాతో మాట్లాడినప్పుడు తన పర్మిషన్తో అమ్మేసి ఆ డబ్బును కూడా దేవుని కొరకు ఇచ్చేసాం. ఇవన్నీ చెప్పటం ద్వారా మా గొప్పతనం లేదండి. దేవుడు మాకు కృప ఇచ్చాడు. ఇవ్వటం కృప. ఆ కృప ఉండాలి. ఇవ్వగలగాలంటే ఆ కృప ఉండాలి. ఇంకా మాకు తృప్తి లేదు, ఇంకా మేమేమైనా చేయగలమని ఆలోచిస్తూ ఉన్నాం, ఇంకా ఎంత చేయాలని ఇంకా ఆశతో ఉంటూ ఉన్నాం. కారణం, దేవుని కొరకు ఎంత చేసినా, ప్రాణం పెట్టిన నా యేసయ్య కొరకు నా రక్తమంతా ధారపోసిన తక్కువే. ఆమేన్. దేవునికి ఇవ్వాలి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ప్రేరేపిస్తూ ఉన్నానండి. నేను నా స్వంత ఇంటి కొరకు అడగటం లేదండి, దేవుని ఇంటి కొరకు అడుగుతూ ఉన్నాను. దేవుని కొరకు మనం చెయ్యాలి, ఇప్పుడే చెయ్యాలి. తర్వాత చేసిన లాభం లేదు, మనం ఇప్పుడు చెయ్యాలి. ఈ సంవత్సరంలో మనం ముగించాలి అని అంటే, ఈ సంవత్సరంలో మనం ఈ 2-3 నెలల్లో మనం కొంత డబ్బును పోగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు అయినటువంటి ఖర్చులన్నీ కూడా మనము వారానికి కొంత, నెలకు కొంత డబ్బులు ఇస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు మాత్రం క్యాష్ అండ్ క్యారీగా మనం అనేక విషయాలు మనం కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటూ ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, నేను కొన్ని పవర్ పాయింట్స్ చూపించాలని ఆశిస్తూ ఉంటున్నాను. మన చర్చ్లో ఉన్నటువంటి అవసరాలన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటున్నాను. ద నీడ్స్ ఆఫ్ ద చర్చ్. ప్రతి ఒక్క ఖర్చు కూడా లక్షల్లో ఉందండి. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు ఫాలో అవ్వాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ముందుగా ప్రేమ దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి తలుపులు, కిటికీలు అన్నీ కూడా మనం చుట్టూ చూస్తూ ఉన్నాం. గ్రానైట్ బార్డర్స్ వేసేసామండి. సో మనం అడ్వాన్సెస్ ఇచ్చి ఉన్నాం ఈ కిటికీల కొరకు, తలుపుల కొరకు. మనకు ఇప్పుడు వాటి కొరకు ముగించడానికి కనీసం 20 lakhs మనకు కావాలి. అలాగే మనం ఇదంతా కూడా ఫైర్ సిస్టమ్స్ పెట్టాలి. ఇంజనీర్స్ అందరికి తెలుసు, సేఫ్టీ సిస్టమ్స్ అంతా ఎంత ప్రాముఖ్యం. అవి లేకపోతే పబ్లిక్ ప్లేస్కి మన పర్మిషన్స్ దొరకవు. అంటే వారు పర్మిషన్స్ ఇవ్వరని కాదు, కానీ మన ప్రాణాలు చాలా ప్రాముఖ్యం. సేఫ్టీ లేకుండా మనం ఇక్కడ జరగటానికి లేదు. సో వీఆర్ గోయింగ్ టు టేక్ అట్మోస్ట్ సేఫ్టీ. అందుకనే వీలైన తలుపులు 1, 2, 3, ఇక్కడ 3, 6, వెనకాల 4, 10, పైన 4, 14, ఎక్కడ 2, 16 తలుపులు మనం పెట్టాం. ప్లస్ ఫైర్ ఎగ్జిట్స్ మరి వెనకాల పెట్టాం. సో బికాస్ ఏది జరిగినా సరే సేఫ్టీగా అందరూ కూడా చక్కగా మనం వచ్చేసేయాలి. అయితే ముందు చూపుతోనే మనం ఇవన్నీ కూడా చేయాలి. దీని కొరకు కనీసం మనం
20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇవన్నీ కూడా స్ప్రింక్లర్స్ మనం పెట్టబోతూ ఉంటూ ఉన్నాం ఫైర్ సేఫ్టీ కొరకు. ఆ తర్వాత మనం కూర్చునే ప్రాంగణం అంతా కూడా మనము దగ్గర 20 లక్షల రూపాయలు పెట్టి ఫ్లోరింగ్ మనం వేపించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఫ్లోరింగ్ కొరకు మనం అయ్యేటువంటి ఖర్చు ఇది. ఆ తర్వాత మరి మిగతా భాగం అంటే మన కారిడార్స్ కానివ్వండి, మిగతా ఈ నా కుడివైపు ఉన్నటువంటి భాగం కానివ్వండి, ఈ వెనుక భాగాల్లో ఉన్నటువంటి వాటి అన్నిటికి కూడా మనం ఫ్లోరింగ్ చేయటానికి మరొక 20 లక్షల రూపాయలు మనకు అవసరం అవుతుంది. ఆ తర్వాత మనం ఈ పైన కనిపించేటువంటి సీలింగ్ అంతటిని కూడా ఫైర్ సిస్టమ్స్ వేసిన తర్వాత మనం ఫాల్ సీలింగ్ చేయబోతూ ఉంటున్నాం. ఈ ఫాల్ సీలింగ్ కనీసం అంటే ఇవన్నీ మినిమం అండి, మ్యాక్సిమం కాదు, మినిమం ఖర్చు చెప్తున్నాను నేను. మినిమం మనకు 10 lakh రూపీస్ మనకు అవసరం అవుతుందండి. ఆ తర్వాత మనము స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ లాగా చక్కటి క్వాలిటీతో మనం బాత్రూమ్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నామండి. దాదాపుగా 50 బాత్రూమ్స్ మనం, ఎందుకంటే వేల కొలది మంది వస్తారు. ఎక్కడ కూడా ప్రేమైన దేవుని బిడ్డరా ముక్కు మూసుకొని బాత్రూమ్ పోయే పరిస్థితి ఉండకూడదు. ఆహ్లాదకరంగా కార్పొరేట్ స్టైల్లో నీట్గా ఒక వ్యక్తి తన ఇంటిని నీట్గా ఉందా లేదా, ఉంచుకున్నాడా లేదా అనేది బాత్రూంలో తెలుస్తుంది. మన బాత్రూమ్స్ ఎంత నీట్గా పెడతామో మనం అంత శుభ్రత కలిగిన వారమని. సో ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ దిస్. సో దాని కొరకు మనం దగ్గర 7 లక్షల రూపాయలు మనం పెట్టవలసి వస్తుందండి. ఆ తర్వాత మన టైల్స్ అన్ని కూడా బాత్రూమ్స్లో అన్ని టైల్స్ వేయటానికి దగ్గర 8 లక్షల రూపాయలు 4 ఫ్లోర్స్లో మనం బాత్రూమ్స్ చేస్తూ ఉంటూ ఉన్నాం. ఆ తర్వాత ఈ ప్రాంగణం అంతా కూడా ఎలక్ట్రిసిటీ చేయటానికి, కరెంట్ కనెక్షన్స్ అన్నీ ఇవ్వటానికి, లైటింగ్స్ ఫిట్టింగ్స్ వేయటానికి, హై పవర్ క్యాన్స్ మనం వేయాలి. సో వాటన్నిటి కొరకే దగ్గర 8 లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టాలి. ఆ తర్వాత స్టేజ్ లైటింగ్ అండి. స్టేజ్కు సెపరేట్గా మనం ఒక చక్కటి మరి యాంబియన్స్ కొరకు ప్రొఫెషనల్ లైటింగ్ మనం ఫిక్స్ చేస్తాం. దాని కొరకు దగ్గర 8 లక్షల రూపాయలు మనం ఖర్చు పెడతామండి. ఆ తర్వాత ప్రొఫెషనల్ సౌండ్ సిస్టమ్ కొరకు మనము కనీసం అంటే 15 లక్షల నుంచి 20 లక్షలు ఖర్చు పెట్టాలి. ఈరోజు మనం 2-3 స్పీకర్లతో పని జరిగిస్తూ ఉన్నాం, కానీ ప్రజలు ఎక్కువైనప్పుడు మనం ఇది భరించలేమండి. అందుకని ఒక ప్రొఫెషనల్ సిస్టమ్ మనం చేయాలి. దాని కొరకు మినిమం 15 లక్షల రూపాయలు మనం ఖర్చు పెడుతూ ఉంటూ ఉన్నాం. ఆ తర్వాత ఎక్సలెంట్ సీటింగ్ ఫెసిలిటీస్ మనం చేస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా నోట్లో నుంచి మీరు చాలాసార్లు విని ఉంటారు, మళ్ళీ చెప్తాను. ఎవ్రీబడి ఈజ్ ఏ విఐపి ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో చదువు ఉన్నవారైనా, గెస్టెడ్ ఆఫీసర్ అయినా, కోటీశ్వరుడైనా, పేదరికంలో ఉన్నవారైనా దేవుని మందిరంలో విఐపి. ఒకరికి ఒక కుర్చీ, మరొకరికి ఒక కుర్చీ వేయటం దేవునికి ఇష్టము లేదు. మనం అలా చేయము. ఎంత గొప్పవారైనా ఎంత చిన్నవారైనా ఒకే రీతిగా ఉంటారు. అందుకని ఈ విషయంలో కూడా నేను నా మనసు పెట్టాను. ప్రేమ దేవుని బిడ్డలారా, బ్యూటిఫుల్ చైర్స్ మనం ఆర్డర్ చేయబోతుంటున్నాం. ఇది కూడా హోల్సేల్ ప్రైస్లో మనకు దగ్గర గుర్గావ్ నుంచి కానీ, గుజరాత్ నుంచి కానీ ఇవి ఆర్డర్ అవుతాయండి. ఇంకా మనం మోడల్ సెలెక్ట్ చేయలేదు, కానీ దాదాపుగా ఇలా ఉంటాయి మనం వేసేటువంటి సీటింగ్. ఒక్కొక్కటి 2,000 రూపాయలు అవుతుంది. ఫోల్డబుల్ సీట్స్ మనం చేయబోతూ ఉంటూ ఉన్నాం. మనం ఆరాధన కొరకు నిలబడినా కూడా మన చక్కగా మన ముందు నుంచి కాళ్ళు అంటుకుంటూ పోవాల్సిన అవసరంలా ఫ్రీగా ఒక మనిషి వెళ్ళిపోయే విధంగా మనము ఏర్పాట్లు చేస్తూ ఉంటున్నాం. సో ఫస్ట్ ఫేజ్లో మనం 1,500 సీట్స్ మనం వేస్తున్నామండి. మనం అన్నీ కూడా మనకు మొత్తం 3,000 సీట్లు పడతాయి. ఇక్కడ 1,500 సీట్లు మనం కొంటాం. దాని కొరకు 30 లక్షల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. ఆ తర్వాత అకౌస్టిక్స్లో భాగంగా కార్పెటింగ్ చేపిస్తున్నామండి. అంత కార్పెటింగ్ చేస్తూ మరి సౌండ్ అకౌస్టిక్స్ కూడా మనం చేస్తూ ఉన్నాం. దగ్గర మనకు 20 lakhs నుంచి 25 lakhs వరకు ఖర్చు అవుతుంది దీని కొరకు. ఆ తర్వాత బయట ఉన్నటువంటి బిల్డింగ్ బ్యూటిఫికేషన్ కొరకు, ఈ బ్యూటిఫికేషన్ ఎలివేషన్ కొరకు దగ్గర 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు కూడా మనం ఖర్చు పెట్టాలి. ఆ తర్వాత మనము ఇప్పుడే ఎయిర్ కండిషనింగ్ డక్టింగ్ చేపిస్తున్నామండి. వీ విల్ మేక్ ఇట్ ఎయిర్ కండిషనింగ్ చర్చ్. ఇది ఎప్పుడైనా కూడా జరగాల్సిన విషయమే. రాబోయే రోజుల్లో ఎయిర్ కండిషనింగ్ అనేది, ఈ రోజుల్లో కార్ ఎంత కామన్ అయిపోయిందో ఎయిర్ కండిషనింగ్ అంత కామన్ అయిపోద్దండి. మన ఇళ్ళలో దాదాపుగా చాలా మందికి 90% ఎయిర్ కండిషనింగ్ రూమ్స్ ఉంటూ ఉన్నాయి. సో దేవుని యొక్క మందిరం తప్పనిసరిగా మనం చేస్తాము. అయితే ఇప్పుడు మనం చేయలేం. కారణం ఏంటంటే అది 60 లక్షల ప్రాజెక్ట్ అది. అయితే ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి డక్టింగ్, అంటే ఆ యొక్క ఎయిర్ ప్యాసేజ్ చేయటానికి డక్టింగ్ మాత్రం ఇప్పుడు పెట్టేస్తాం. తర్వాత మనం అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి, ఫాల్ సీలింగ్ అవన్నీ చేసేస్తాం కాబట్టి డక్టింగ్ మనం చేస్తామండి. ఆ డక్టింగ్ కొరకు దాదాపు 20 లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది. ఆ తర్వాత లిఫ్ట్స్ గురించి మనము
40 లక్షలు చేయాలండి. ఒకటి మెయిన్ లిఫ్ట్, నాకు కుడివైపు మీరు పైకి ఎక్కే దగ్గర 23 మంది పట్టేటువంటి లిఫ్ట్ అండి, 23 మెంబర్స్ పట్టే లిఫ్ట్. కానీ అది ఓన్లీ సండేస్ మాత్రమే ఆపరేట్ చేస్తాం. మరి మామూలుగా మనము ఆపరేషన్స్ చేయడానికి నా కుడివైపున మీ వెనుక ఉన్నటువంటి కుడి ఎడమ వైపులు రెండు లిఫ్ట్స్ వస్తాయి. మనకు 6 మెంబర్స్ పట్టేటువంటి లిఫ్ట్స్ అనమాట, ఎవ్రీ డే టు డే యూసేజ్ కొరకు. సో వీటన్నిటి కొరకు దగ్గర మనం 40 లక్షలు ఖర్చు చేయడానికి అవసరం ఉందండి. సో ఇవన్నీ ఖర్చులండి, ఇన్ని ఖర్చులు మనకు ఉంటూ ఉన్నాయి. ఈ ఖర్చులన్నీ కూడా కలిపితే ఎవరైనా క్యాలిక్యులేట్ చేసి ఉండొచ్చు, కానీ ఇవన్నీ ఖర్చులు కలిపినప్పుడు దగ్గర మనకు 266 లక్షలు అవుతుందండి. 266 లక్షలు మనకు ఖర్చు అవుతుంది. దిస్ ఇస్ నాట్ అన్ ఈజీ అమౌంట్, దిస్ ఇస్ ఎ హ్యూజ్ అమౌంట్. దాంట్లో ఎన్ని సున్నాలు ఉంటాయో నాకు తెలియదు నిజంగా చెప్పాలంటే. ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. అయితే ప్రభు నాకు చెప్పిన మాటలు మీతో చెప్తూ ఉన్నానండి. మన 266 లక్షలు కూడా మనం దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుని దృష్టిలో ఇది చాలా చిన్న మొత్తమే, కానీ మనమందరం కలిస్తే ఇది సాధ్యం. ఈ స్టేజ్లో మనము 150 లక్షలు మనం పోగు చేయటానికి మనము ప్లాన్ వేస్తూ ఉన్నామండి. 150 లక్షలు. ఈ 150 లక్షలు తర్వాత మిగిలిన మొత్తము మన ఆరాధనల్లో వచ్చేటువంటి కానుకల ద్వారా మిగిలిన మొత్తాన్ని మనం మీట్ అవుతాం. కానీ మనము యుద్ధ ప్రాతిపదికన 150 లక్షల రూపాయలు మనం చేయాలి. ఎలా చేయగలం? మనం ఈ మాటలు వింటేనే గుండె గుబేలం అంటది. ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒక 40 లక్షలు పెట్టాలంటే 40 లక్షల 50 లక్షల అని మనం కంగారు పడిపోతూ ఉంటాం. కానీ 150 లక్షలు అనేసరికి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు అని మనం ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని ఒక ప్రణాళిక ఇచ్చాడండి. ఆ ప్రణాళిక ప్రకారం మనం చేయగలిగితే చాలా సులభం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో నేను ఇక్కడ మనం ఎంతమంది ఎంతెంత అమౌంట్ ఇస్తే మనం టార్గెట్ రీచ్ అవ్వగలం అనేది నేను చూపించబోతూ ఉన్నానండి. ఎస్, మనకు 50 లక్షలు ఇచ్చేటువంటి 3 దొరికితే చాలండి. పాస్టర్ గారు 50 లక్షలు కూడా ఇస్తారా అండి అని అడగొచ్చు కొంతమంది. 3 కోట్లు దేవుని కొరకు ఇచ్చిన వారు నాకు తెలుసండి. మన చర్చికి కాదు, వేరే చర్చ్. 3 కోట్లు, కోటి రూపాయలు దశమ భాగం వేసే వాళ్ళు ఉన్నారండి. దేవుడు అలా దీవించాడు కొంతమందిని సిటీస్లలో. మనం అనుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. మనం అనుకుంటే ఇదేం పెద్ద మొత్తమేం కాదు. సో 3 ఏమండి పాస్టర్ గారు నేను 50 లక్షలు ఇస్తానండి, 1 కోటి రూపాయలు ఇస్తానండి, వెల్ అయిపోయింది. మిగతా వారందరి మీద భారం తగ్గిపోయింది, అంతే కదండి. లేకపోతే ఒక 6 25 లక్షలు ఇవ్వగలిగితే పని అయిపోయినట్ట. ఇట్స్ వెరీ సింపుల్. 25 lakhs ఇవ్వగలిగితే, లేకపోతే 10 లక్షలు ఇవ్వగలిగిన 15 మంది దొరికితే ముందుకు రాగలిగితే మనకు ఆ మొత్తం అయిపోయింది. 15 మంది ఒక 10 లక్షలు, దేవుని రాజ్యం కొరకు 10 లక్షలు. నేను ఈ మాటలు చెప్తూ ఉండగా మీరు ఆల్రెడీ మీ మనసులో నేను ఎక్కడ ఫిట్ అవుతాను ప్రభు అని మీరు ఒకసారి ప్రశ్నించుకొని నిర్ణయం చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. లేకపోతే మనకు 5 లక్షలు ఇవ్వగలిగిన వారు 30 మంది ఉంటే కూడా అయిపోయిందండి. ఒక 30 మంది 5 లక్షలు ఇవ్వగలిగితే 150 లక్షలు అయిపోయింది. 1 లక్ష ఇవ్వగలిగిన వారు 150 మంది ముందుకు వచ్చినా కూడా అయిపోతుంది. మన చర్చిలో దాదాపుగా ఒక 1600 నుంచి 2000 మంది వస్తూ పోతూ ఉంటారండి. కొంతమంది 2000 మంది ఉంటారండి. అందులో చక్కటి ఉద్యోగాలు కలిగినటువంటి వారు ఒక 300-400 మంది ఉంటారండి. ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్ అన్ని కలిపితే అందరూ నిర్ణయం చేసి ఏకముగా ముందుకు వచ్చారంటే ఒక మరి 300 మంది ముందుకు వచ్చేస్తే 50,000 ఇస్తే చాలండి. ఒక్కొక్కరు 50,000 ఇస్తే 300 మంది ఇవ్వగలిగితే 150 లక్షలు అయిపోయింది. దిస్ ఇస్ నాట్ మనం అనుకుంటాం ఇది అబ్బో ఇది పెద్దది. అవును, ఒక్కళ్ళు చేస్తే పెద్దది, ఒక్కళ్ళకి ఇది పెద్దది. కానీ అందరం కలిస్తే పెద్దది కాదండి. అందరం కలిస్తే ఇది చాలా సులభమైనది, మనం చేయగలం. సో ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకుడిగా ఈరోజు సంఘ కాపరిగా మీ ముందు ఇది ఉంచుతూ ఉన్నాను. మీరు అది చూస్తూ ఉండగా మీరు ఎక్కడ ఫిట్ అవుతారో చూడండి. ఏ టాప్ లెవెల్లో మీరు ఫిట్ అవుతారో ఒకసారి ఆలోచన చేయండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చిన వారు ఆయన వలన మేలులు పొందక మానరు. అలా అనేసి
దేవునికి ఇవ్వకుండా దాచుకునే వారు కూడా పెద్ద ధనవంతులేమీ అయిపోరు. కానీ దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు ఎవరూ లేరండి. నేను చెప్తూ ఉన్నాను కదండి, ఈరోజు మా కుటుంబానికి నేను ఎంత ఇస్తున్నానో చెప్పాను కదండి మీ అందరికీ. మాకు ఏ లోటు లేదండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏ లోటు లేదు. మాకు ఇంతకుముందు డస్టర్ కారు ఉండేది, మీకు కొంతమంది గుర్తుంటుందేమో. ఈ డస్టర్ కారు 10.5 లక్షలండి ఖర్చు, 10.5-11.5 లక్షలండి ఖరీదు. మేము దాని కొరకు ఖర్చు పెట్టింది 2.5 లక్షలే, 2.5 lakhs ఖర్చు పెట్టాం. మిగిలిన 8-9 లక్షలు మాకు తెలిసిన వాళ్ళు డబ్బులు కట్టారండి. వాళ్ళే, మేము కడతామండి, మీరు ఊరుకోండి, మీరు ఎంజాయ్ చేయండి కారు అని చెప్పారు. అంత కానుక కూడా ఇవ్వగలరా? మనసుంటే ఇస్తారండి, మనసుంటే ఇస్తారు. ఈరోజు నేను అదే ప్రేరేపణ చేస్తూ ఉన్నాను. ఎవరో ఇస్తారని అనుకోవద్దండి, ఎవరెవరు ఎంతెంత ఇస్తున్నారో అని మదన పడవద్దండి. నేను ఎంత ఇవ్వగలను, నా శక్తికి మించి నేను ఎంతగా చేయగలను అని ఒక్కసారి ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నానండి. మనం అందరం కలిస్తే ఈ సంవత్సరం ఇది ముగించాలని చాలా ప్రయాసపడుతూ ఉన్నాం. మన యొక్క చర్చ్లో ప్రేమైన దేవుని బిడ్డరా, ప్రభు యొక్క మహాకృపను బట్టి మాత్రమే చాలా ట్రాన్స్పరెన్సీ ఉంటుందండి. ప్రతి ఒక్క రూపాయి ఆడిటింగ్ అయిపోతుంది, ప్రతి ఒక్క రూపాయి కూడా ఆడిటింగ్ అయిపోతుందండి. ఏది కూడా అన్ఆడిటెడ్ అమౌంట్ అనేది ఉండదండి మన దగ్గర. ఎవ్రీథింగ్ ఈజ్ ఆడిటెడ్. ఇప్పటికి ఆల్రెడీ 1920 మన కరోనా టైంలో మరి 1920 వారికి ఆల్రెడీ టైం ఇచ్చారు గవర్నమెంట్ కాబట్టి 1920 ఆడిటింగ్ అయిపోతుందండి మనకు. ఇంకా 2021 ఫైనాన్షియల్ ఇయర్ అవ్వలేదు కాబట్టి దీని తర్వాత అది మనం ఆడిటింగ్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ వీ ఆడిట్ అవర్ అమౌంట్స్ అండ్ నథింగ్ ఈజ్ అన్ఆడిటెడ్. మీరు కొన్నిసార్లు నా యొక్క పర్సనల్ నంబర్స్కు దేవుని కానుకలు, చర్చ్ కొరకైన కానుకలు పంపించినవి కూడా మండే కానీ ట్యూస్డే కానీ మన చర్చ్ అకౌంట్స్లో రికార్డ్ అయిపోతాయి. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ బిలాంగింగ్ టు గాడ్. దెర్ ఈస్ నో వే we mismanage the amount of God. దేవుని యొక్క డబ్బును మరి ఏమంటారండి, పక్కదారి పట్టించే అవకాశం లేనే లేదండి. అందుచేత ఈరోజు మనం నమ్మకంగా ప్రభు కొరకు ఇవ్వాలని దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపిస్తున్నాను. మోషే భక్తుడు ఎప్పుడైతే మాటలు మాట్లాడాడో ప్రతి ఉదయం వారు తీసుకుని వచ్చారని రాస్తూ ఉన్నాడు. ప్రతి ఉదయం ఎంతవరకు తెచ్చారంటే ఇక చాలండి అయ్యా, ఆపండి అయ్యా అనేంతవరకు వారు తెస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలు, దయచేసి మీరు దేవుని బిడ్డలుగా ఒక చక్కటి ప్రార్థన పూర్వకముగా నిర్ణయం చేసుకుని ముందుకు వెళ్ళాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. జనవరి ఫిబ్రవరి నెలల్లో ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్ ఉంటాయని పాస్టర్ గారు మరి నాతో చెప్పారు. అది వాస్తవమైన విషయం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలల్లోపు మనం ఏ అమౌంట్ అయితే ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడో ఏప్రిల్ లోపు మనం ఇవ్వగలిగితే అనేక రీతులుగా మనం పనులను వేగవంతం చేయవచ్చని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉంటున్నాను. ప్రార్థన చేయండి. మన స్వంత ఖర్చులు ఎప్పటికీ ఉంటాయి, కానీ దేవుని మందిరం కొరకైన ఖర్చు ఎప్పటికీ ఉండదండి. ఇప్పుడు మనం చేయాల్సిన సమయం కాబట్టి మనం ఎంతగా ప్రశస్తమైనవి ఏదైనా కూడా వస్తువులు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, లోన్స్ తీసుకుని కావచ్చు, ఏదైనా అమ్మి కావచ్చు, వాట్ ఎవర్ గాడ్ ఇన్స్పైర్స్ యూ, దేవుడు నిన్ను ప్రేరేపించిన కొలది నువ్వు అడుగులు ముందుకు వేసి దేవునికి ఇవ్వాలని నేను మనవి చేస్తున్నాను. దయచేసి మనం నిమ్మలపరుచుకునే ప్రభు యొక్క మాటలను మరి తలంచుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కొరకు మనం అందరం సిద్ధపడదాం. మరి దేవుడి యొక్క స్వరాన్ని మనం విందామండి. ఈరోజు నేను స్పష్టంగా మీ ముందు పెడుతూ ఉన్నానండి. మన టార్గెట్ 150 lakhs, మన 226 లక్షలు మనకు అవసరం ఉన్నప్పటికీ కూడా మిగతావి మనం చర్చ్లో వచ్చి ఆఫరింగ్స్ ద్వారా నిదానంగా కవర్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇది మనం ర్యాపిడ్గా మనము మూమెంట్ చేయాలి. తప్పనిసరిగా మనం దేవుని యొక్క విషయంలో శ్రద్ధను కలిగి ఉండాలని